అమెరికా ఎంత మోసకారి దేశం అంటే మీకు ఒక విషయం చెప్తే స్పష్టంగా అర్థమవుతుంది. మరి చెప్పడానికి ముందు మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఫ్రీ మాస్టరు, మీరేం డబ్బు కట్టక్కల్లా. మిగతా అయితే సబ్స్క్రైబ్ చేయాల్సి వచ్చినప్పుడు దానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది, కట్టండి అంటారు. కానీ మాది ఫ్రీ టోటల్గా. సరే, ముందుకెళ్దాం. బహిరంగంగా ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది, కానీ గుమ్మనంగా అంటే దొడ్డిదారిన అమెరికా ఇజ్రాయెల్కి శత్రువుని క్రియేట్ చేస్తుంది. ఎలాగంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్ని ఉపయోగించుకుంది. మన మొదటి రౌండ్లో మన ట్రంప్ గారు అక్కడ కొంతమంది 5 మంది 10 మంది ఇజ్రాయెల్ మార్పిడి చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఇరాన్ వాళ్ళుగా మార్పిడి చేసినప్పుడు ఇరాన్కి $300 మిలియన్ పాటు వడ్డీ కూడా ఇచ్చారట. చూడండి ఎంత హాస్యాస్పదమో. ఇచ్చిన ఆ డబ్బుని వీళ్ళు ఏం చేశారు, ఎందుకంటే వీటి మీద ఈ దేశం మీద ఆంక్షలు ఉండటం వలన వాళ్ళకి ఫారిన్ కరెన్సీ ఉండదు. ఈ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా క్యాష్ ద్వారా జరిగింది. మీకు తెలుసు కదా, రకరకాల మార్గాలు ఉంటాయని. ఈ దేశాలు కూడా అలాంటి మార్గాలను వాడుకొని ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ పంపించింది. ఇరాన్ ఏం చేసింది, హిజ్బుల్లా, హైతీలు, ఇలా ఇంకొక వర్గం, ఇలా ముగ్గురిని ఏర్పాటు చేసుకుని ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి కావాల్సిన శిక్షణ, బలం, సమస్తాన్ని ఆ దేశం ఏర్పాటు చేసింది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇజ్రాయెల్కి తన శత్రువులు ఏర్పాటు చేసిన అమెరికాయే కదా. అమెరికా విధానమే అదండి. ఆయుధాల మీద అమ్మి బతికే సచ్చినోళ్ళు, శవాల మీద పేలాలు ఏరుకుని బతికే సచ్చినోళ్ళు. మరి ఆ దేశమే మనుగడే అలాంటిది. మరి అలాంటి దేశాన్ని ప్రతి ఒక్కరు అమ్మో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి ఏం సెటిల్ అయిపోతారు దొంపదేగా. సో అలాగే పాపం మళ్ళీ మళ్ళీ జో బైడెన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమ్మో ఆయన $4 బిలియన్ ఇచ్చారు కాబట్టి నేను అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి $6 బిలియన్ ఇచ్చాడు. బిలియన్స్ కాదు. మరి ఇలాగా ఒకరికొకరు పోటీ పడి ఇరాన్కి సైనికులు మార్పిడి అని చెప్పి, బందీలు మార్పిడి అని చెప్పే నెపంతో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు తెలుసు ఈ డబ్బు దేనికోసం వాడతారన్నది. పాపం నష్టపోయింది ఎవరు? ఇజ్రాయెల్. సుమారు 1400 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. అది కాకుండా కొన్ని వందల మందిని బందీలుగా చేసుకున్నారు. ఇలాంటి దౌర్భాగ్య స్టేటు అమెరికా. మరి అలాంటి దేశాన్ని ఏం చేయాలి మీరే చెప్పండి. మరి ఇలా సీరియస్గా చెప్పే తమ్ముని ఛానల్ ఒక మీ గుడిగంటి TV9 సివి ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్.